మిత్రుల మీకు ఒక వీడియో చూపించే ప్రయత్నం చేస్తాను నేను. వాళ్ళ పొట్టలు కొట్టి ఈయన పొట్ట నింపుకున్నాడు. అది వాస్తవం. ఇలా ఇటీవల జరిగిన ఆడిట్లో 2017-20 వరకు నిర్వహించిన ఆడిట్లో అనేక ఉల్లంఘనలు, నిబంధనలు పాటించకుండా కోట్లాది రూపాయల నిధులని వాళ్ళ బినామీ సంస్థలకు తరలించారు. వాళ్ళకు ఎటువంటి అనుమతులు లేకుండా, ఇప్పుడు ఎటువంటి అనుమతులు లేకుండా బినామీలకు తరలించాడు అని చెప్పేసి చెప్తున్నాడు కదా. 2017 సంవత్సరంలో 2017 సంవత్సరం కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా. మరి అప్పుడు ఏమన్నా గడ్డి వీకినరా మీరు కాంగ్రెస్ నాయకులారా? ఏం మాట్లాడుతున్నావు? సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు, ఎవిడెన్స్ లేని మాటలు మాట్లాడుతున్నావు. ఇంకా కొన్ని మాటలు వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. తర్వాత సిఆర్ కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్ ఎటువంటి అనుమతులు 10 వీళ్ళు కొన్న 10 రూపాయలు వాళ్ళ జీతం పెత్తాలు ఇస్తుంటే ఈసలు తీసుకొని వాళ్ళకి 10,000 రూపాయలు జీతం ఉన్నారు, 15,000 జీతం ఉందనుకోండి, 10,000 జీతం 5,000 రూపాయలు వీళ్ళ కమిషన్లు వాళ్ళ భర్తాలు ఈ ప్రకారంగా. మిత్రులారా, కమిషన్లు తీసుకున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా ఈ దుర్మార్గుడు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి టీఎస్పీఎస్ చైర్మన్ ఇస్తాను, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి అని చెప్పింది వాస్తవం కాదా? ఈరోజు టీఎస్పీఎస్ చైర్మన్ కోసమే లంచానికే సారే పాల్పడితే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే పదవుల కోసమో డబ్బుల కోసమో పాల్పడితే ఈరోజు మీ పార్టీలో జాయిన్ అయ్యేటటువంటి వ్యక్తి కదా. ప్రజలు ఎట్లా నమ్ముతారని చెప్పేసి మీరు ఈ విధమైనటువంటి అనుచిత వాక్యాలు చేస్తారు. మీరు సిగ్గుండాలి కదా మనం మాట్లాడేటప్పుడు. చూడండి మిత్రులారా, విద్యార్థుల పరిస్థితి ఏంటి? విద్యార్థుల పరిస్థితి ఏంటి? గతంలో కూడా మనం చూసినాం, ఫుడ్ పాయిజన్ అయిన పరిస్థితి, చనిపోయిన పరిస్థితి. సో అట్లీస్ట్ ఈ అకాడమిక్ ఇయర్ అయినా అట్లాంటివి కాకుండా ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అలుగు వర్షిణి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ గుడుపుట అనే బ్యాచ్ ఉంది కదా, గురుకులాల్లో గోల్మాల్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బ్యాచ్ ఉంది కదా, ఈ గోల్మాల్ బ్యాచ్ అంతా వర్కర్లు అంతా మెస్సుల దగ్గర ఉన్నారు, కేర్ టేకర్లుగా. వాళ్ళు ఉన్నప్పుడు జరిగిన కృత్రిమ విష కలుషితమైన పరిస్థితులు, కృత్రిమం కల్పించారు అక్కడ. వాళ్ళ విషయం ఏదో పిల్లగాళ్ళకు సృష్టి చేసే విధంగా ఏదో ఒకటి కలిపి విషాహారం తిన్నారు, అస్వస్థ గురైంది కాంగ్రెస్ కారణం అని చెప్తున్నారు. కానీ వాళ్ళందరూ దొరికిన తర్వాత ఈ మధ్య కాలంలో ఎక్కడ వినిపించినాయా? వాళ్ళ ఉద్యోగాలని ఓడబెట్టి. మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వము గతములో ఉన్నప్పుడు అంటే స్కూళ్ళు ఎండ్ కాకముందు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము 18 నెలలు కావస్తుంది, సుమారుగా 2 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు గురుకులాల్లో విషం కలిపారు ఆ బ్యాచి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బ్యాచి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కదా. ఈరోజు ఆ బ్యాచి మరి విషం కలిపినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కుట్రను, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మానసిక ఇబ్బందులను పిల్లలకు కలగజేసుకుంటా ఈరోజు వర్షిణి గారు వచ్చారు. వర్షిణి గారు వచ్చిన తర్వాత, అలుగు వర్షిణి గారు వచ్చిన తర్వాత సెక్రటరీగా అలాంటివి జరుగుతలేవు. అలుగు వర్షిణి వచ్చిందే నవంబర్-డిసెంబర్లో వచ్చింది. బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు. మీరు అసలు మాట్లాడితే ప్రజలను నమ్మేటట్లు ఉండాలా మిత్రుడా? మీరు అసలు ఈ విధమైనటువంటి నీచమైన మాటలు మీరు అందుకోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు ప్రజలు. ఎందుకంటే అన్ని అబద్ధాల రాజకీయాలు చేస్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రజలను మభ్యపెట్టి ఈరోజు మీరు గద్దెక్కినరు. ప్రజలకు ఇవ్వాల్సిన 6 గ్యారెంటీలు ఇవ్వలేదు, ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఇవ్వలేదు, ప్రజలకు ఒప్పుకునేటటువంటి బాకీని మీరు చెల్లించలేదు. కాబట్టి ఈరోజు మీకు ప్రజలు రాను రోజుల్లో కూడా మీకు బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఇంకా ఇక్కడికే ఎండ్ అయిపోతారు. మీ రాజకీయ జీవితం మొత్తము 0 అయిపోతుంది అని చెప్పేసి కూడా ప్రజలంతా నమ్ముతూ ఉన్నారు మిత్రులారా. ఈరోజు వర్షిణి గారు వచ్చింది మొన్న. ఆ వర్షిణి గారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు అయినని చెప్పుకోవడానికి సిగ్గుండాలి కదా మీకు. మీ రాజకీయ నాయకులకు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సవాలు విసిరి చెప్తా ఉన్నాం, మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని విమర్శిస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరిస్తూ ఉన్నాం.